ముఫాసా ద లయన్ కింగ్ ఈ డిసెంబర్ 20న రిలీజ్ అవబోతుంది. 2019లో ద లయన్ కింగ్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో సింబా క్యారెక్టర్ కి మన నేచురల్ స్టార్ అయిన నాని వాయిస్ ఓవర్ ఇచ్చారు. నేను సింబా ముఫాసా కొడుకుని. ఒకసారి చెప్పారు, సూర్యకిరణాలు పడే చోటంతా రక్షించాలి. అండ్ లెజెండరీ యాక్టర్ అయిన మన బ్రహ్మానంద గారు కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. బాగా వలసిన ఊరపందిలా ఉంది. ఊరపందే? నన్ను ఊరపంది అన్నాడా? వాడేమన్నాడో నాకు వినపడింది. అండ్ అలీ గారు కూడా టిమోన్ కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక్కడ జీవితం అద్భుతం. ఆపేవాళ్ళు ఎవరుండరు, అడిగేవాళ్ళు అస్సలు ఉండరు. ఇదేంటి మాట్లాడుతుంటే పాపుతుంది దీని. ఈ సినిమాలో వీళ్ళు చేసిన కామెడీ అయితే ఫుల్ ఆఫ్ ఫన్ గా ఎంజాయ్ చేస్తాం. అండ్ విలన్ గా స్కార్ క్యారెక్టర్ ఉంటుంది, దానికి మన జగతి బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. పారిపో సింబా, ఇంకెప్పటికీ తిరిగి రాకు. సో ప్రెజెంట్ ముఫాసా ద లయన్ కింగ్ మూవీలో సింబా ఫాదర్ అయిన ముఫాసా బ్యాక్ స్టోరీతో ఈ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో ముఫాసా క్యారెక్టర్ కి మన ప్రిన్స్ మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. అప్పుడప్పుడు ఈ చల్లని గాలి నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాల్ని గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది, అంతలోనే మాయమవుతుంది. ఎలాగో ఎస్ఎస్ రాజమౌళి నుండి ఇప్పట్లో ఏ అప్డేట్స్ ఉండవు, కనీసం ఈ విధంగా అయినా ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ దొరికినట్టు ఉంటుంది. అండ్ టాకాగా సత్యదేవ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. 2 సింహాలతో సైన్యం అవ్వదు. మనకు సాయం చేయడానికి చాలా మంది ఉన్నారు. విలన్ గా కీరోస్ క్యారెక్టర్ కి పి శర్మ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. వెలుగుపడి చోటంతా ఇక నా రాజ్యమే. అండ్ సింబా అండ్ టిమోన్ క్యారెక్టర్ కి లెజెండరీ యాక్టర్ అయిన బ్రహ్మి అండ్ అలీ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. 6 ఏళ్ల నుంచి ఆ పాటే పాడుతున్నాం మనం. అందరు పాడుతున్నారు. కొత్తగా ఏదన్నా ట్రై చేద్దాం. టీం మారుద్దామా? లిరిక్ మారుద్దాం, మన టాలెంట్ చూపిద్దాం. సింహం సింగిల్ పీసా. ఈ రెండిట్లో ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.